పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు లక్సెట్టిపేట పోలీసులు పోలీసు బ్లాక్ మార్చ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ఈ కవాతు నిర్వహించగా ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. లోక్సభ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని మన రామగుండం కమిషనర్ గారు శ్రీనివాస్ గారి ఆదేశానుసారము డీసీపీ గారి సూచనల మేరకు నేను తర్వాత సిఐ లక్ష్మీపేట నరేందర్ గారు, ఎస్ఐ గారు, తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారి ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ లక్ష్మీపేట టౌన్లో. ఇది కేవలము ఎవరైతే ఓటర్ మహాశయులు ఉన్నారో ప్రజాస్వామ్యం అనేది ఆ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక పండగ లాంటిది. ప్రతి ఓటరు వాళ్ళ యొక్క ఓటుని ఎలాంటి ఇబ్బందులకు గురి. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కానిస్టేబుల్స్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజువారీ మామూలు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారం రోజుల క్రితం కేసముద్రం ఫ్లైఓవర్ వద్ద ఇసుక లారీ డ్రైవర్ లారీ పక్కకు ఆపాలంటూ బెదిరింపులకు దిగారు. కొద్ది దూరం ముందుకు వెళ్లడంతో లారీ డ్రైవర్ ను వెంబడించి కిందికి దింపి అతనిపై కానిస్టేబుల్స్ దాడికి దిగారు. జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఇసుక లారీలతో పాటు ప్యాసింగ్ లోడర్తో వచ్చిన లారీలను వదిలిపెట్టకుండా 2 కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు లారీ డ్రైవర్లు ఆరోపించారు. ఎన్నికల్లో పోలీసులు విధి విధానాల వంటి అంశాలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ మీడియాతో వివరించారు. ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్ పాటించాలని, పొలిటికల్ పార్టీలు అన్ని ప్రచారానికి సువిధ యాప్ ద్వారానే అనుమతులు తీసుకోవాలని సూచించారు. యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధికారి వద్ద మాత్రమే తీసుకోవాలని, ఎస్ఓసి మాత్రం పోలీసులు ఇస్తారని తెలిపారు. ర్యాలీ, మీటింగ్, డోర్ టు డోర్ ప్రచారానికి పోలీసులు అనుమతులు ఇవ్వరని, కేవలం రిటర్నింగ్ అధికారి మాత్రమే ఇస్తారని స్పష్టం చేశారు. సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే ఫోటో తీసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము. సో దీంట్లో భాగంగా all the political parties ఎవరైతే campaign గానీ door to door campaign or any kind of public meeting, anything they want to do, they must take permission of the returning officer. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా, సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్ గా ఎవరికి ఇవ్వాలి? రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ NOC from the